హాయ్ ఫ్రెండ్స్, సింపుల్ స్పెషల్ రంగోలీ. స్పెషల్ అని ఎందుకు అంటుండంటే, ఫస్ట్ 5 చుక్కలు 3 వచ్చే వరకు స్టార్ మోడల్ గీసుకొని, కలర్ అనేది మన ఇష్టానికి మనకి ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే ఆ కలరు మంచి కాంబినేషన్తో ఉన్న కలర్లోనే మంచి కాంబినేషన్తో లోపల సర్కిల్ వేసుకోవచ్చు. ఇదే కలర్ వేయాలని ఏం లేదు, ఏ కలర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. మన కంటికి నచ్చిన కలర్లను యూజ్ చేసుకోవచ్చు. ఇదే యూజ్ చేసుకోవాలని ఏం లేదు. లోపల చిన్న డిజైన్ ఇచ్చేసిన ఇలా వేయటం వల్ల మంచి లుక్ వస్తుంది ముగ్గు మీద. మళ్ళీ రౌండ్ సర్కిల్ ఇచ్చుకున్న, అన్ని కోణాలకు అదే సర్కిల్ ఇచ్చుకొని లోపల కలర్ అనేది యూజ్ చేసిన. ఫ్రెండ్స్, నా ముగ్గు మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. ఫ్రెండ్స్, ముగ్గు ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. 2 కలర్స్ యూజ్ చేసిన సర్కిల్కి ఆపోజిట్ కలర్లు. నాకాడ ఫ్రేమ్ ఉంది నెమలిది, మధ్యలో పెట్టేసి ఆ ఫ్రేమ్లో ముగ్గుతో వేసుకొని రబ్ చేసుకుంటే మంచి చిన్న డిజైన్ వస్తుంది. ఇలా ట్రై చేసిన. మళ్ళీ దీనికి ఒక చిన్న డిజైన్ ఇచ్చేసిన, ప్లెయిన్గా ఉందనేసి చిన్న డిజైన్ ఇచ్చిన. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. అన్ని కోణాలకి ఇట్లనే ఇచ్చిన, మంచి లుక్ వచ్చింది, చూడటానికి మంచి గ్రాండ్నెస్ వచ్చింది. ఇలా వేయటం వల్ల రాయల్ లుక్ వస్తుంది ఈ ముగ్గుకు వచ్చేసి. స్పెషల్గా వేసుకోవటం, మనం ఇంటి ముంగట ఎంత నీట్గా ముగ్గు వేసుకుంటామో, ఉదయాన్నే లేచి మన ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మనకి వెనకటి నుంచి ఉన్న నమ్మకం. అందువలన మనం స్పెషల్గా వేసుకోవచ్చు. ప్రతిరోజు స్పెషల్ రంగోలీని. ఇంత కష్టపడేది కూడా మనం డబ్బుల కోసం కాబట్టి ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలనేసి స్పెషల్గా వేస్తాం. ఈ ముగ్గు వచ్చేసి నేను కూడా అలానే దృష్టిలో పెట్టుకొని మా ఇంటికి లక్ష్మీదేవి రావాలని స్పెషల్గా వేసిన. మీరు కూడా వేసుకోండి ఫ్రెండ్స్. ఏ ముగ్గు వేసినా ఇంటికి లక్ష్మీదేవిని పిలుస్తున్నట్టే వేసుకుంటాం కాబట్టి ఈ టాపిక్ తెచ్చిన. ఫ్రెండ్స్, ముగ్గు వచ్చేసి ఆ గ్యాప్లో స్ట్రైట్ లైన్స్ గీసుకొని కలర్ యూజ్ చేసుకొని గ్యాప్లో ఎల్లో చిన్న చిన్నవి ముగ్గుతో పెట్టుకున్నా. ఇలా పెట్టుకోవటం వల్ల మంచి లుక్ వస్తుంది. ఖాళీ గ్యాప్లో చుక్కలతో పెట్టుకొని చేతితో రబ్ చేసుకోవటం వల్ల మంచి సింపుల్ డిజైన్ వస్తుంది. ఇలా చేయటం వల్ల మంచి లుక్ వస్తుంది ముగ్గుకు వచ్చేసి. ఫ్రెండ్స్, మన ముగ్గు వేసేటప్పుడు ఆ ముగ్గులో కొంచెం బియ్యం పిండి కలిపేస్తే ఇంకా మంచిది. కొంచెం బియ్యం పిండి యూజ్ చేసి ముగ్గు వేయటం వల్ల శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా మనం ముగ్గు వేసేటప్పుడు కొంచెం బియ్యం పిండి కలుపుకొని ముగ్గు వేసుకుందాం ఫ్రెండ్స్. అలా వేసుకోవటం వల్ల ఇంటికి మంచిది, పిండితో కలిపి వేసినట్టు ఉంటుంది. ఇలా వేయండి ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీరు కొన్న ముగ్గునే యూజ్ చేయకుండా కొంచెం పిండి కలిపి, బియ్యం పిండి అయినా సరే కలిపి ముగ్గు వేయటం వల్ల ఇంటికి మంచి జరుగుతుందని వెనకటి నుంచి వచ్చిన ఒక చిన్న నమ్మకం. ఫ్రెండ్స్, ముగ్గు ఫినిష్ అయింది. ముగ్గు ఎలా వచ్చిందో చూసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. నా ముగ్గు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. ముగ్గు ఎలా వచ్చిందో చూసి కామెంట్లు పెట్టండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.